గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ప్రస్తుతం మనము కడప. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ గురించి మనం చెప్పుకుంటే గతమెంతో ఘనం. నిన్ను నీవే జయించిరారా రాజశేఖర అంటున్నని గత ఘనకీర్తిని అందిపుచ్చుకోవడానికి వైఎస్ఆర్ తనయ శర్మిలమ్మ అందుకుంది కాంగ్రెస్ జెండా దాచుకుంటాము నిన్ను మా గుండెల నిండా. మళ్ళా మాకు పెద్ద ఆయన కనిపిస్తున్నారు, మహానేత. నమస్తే చెల్లమ్మా, నమస్తే అక్కయ్య, నమస్తే బాబు, నమస్తే నమస్తే నమస్తే. ఏదో ఒక రోజు కాంగ్రెస్ ఇస్ గోయింగ్ టు బౌన్స్ బ్యాక్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి కూడా మరి అక్కడ ఏమీ చేయలేని షర్మిలా గారు ఇక్కడేం చేస్తారు కాంగ్రెస్ పక్కాలు పట్టుకొని అని అంటున్నారు. ఒకవేళ మేము గనక అక్కడ పోటీకి నిలబడి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో ఉండుండేది కాదు. కేసీఆర్ గారు మీతో రాయబారం కూడా నడిపారు అంటారు కదా, ఎందుకు ఆ పని చేయలేకపోయారు మీరు? రాజశేఖర రెడ్డి గారి బిడ్డకి ఇంత అవసరం వచ్చిందా? ఇన్ని అవమానాలు భరించాలా? ప్రత్యేక హోదా కోసం కొట్లాడే గొంతు కూడా లేకపోయింది ఈరోజు. ఆమె ఎలా వారసురాలు అవుతుందని అంటున్నారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమంది. జగన్మోహన్ రెడ్డి గారే అమ్మకు చెప్పిన మాట, నేను ఎంపీ చేస్తాను పాపను అని. అవసరానికి పనికొచ్చాను తప్పితే నాకు ఇన్ రిటర్న్ నాకు ఇది ఇవ్వండి అని నేను ఏ రోజు నోరు తెరిచి అడిగిన దాన్ని కాదు. నేను ఉండడం వాళ్ళకి ఇష్టం లేదన్న విషయం నాకు కూడా తెలుసు. అంటే నేను ఎన్నికల్లో పోటీ చేయనని మీరు అధిష్టానానికి గట్టిగా చెప్పారు, అధిష్టానం కూడా అందుకు ఓకే అనింది. కానీ చివరి నిమిషంలో మీరు కడప పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగాల్సి వచ్చింది, కారణం ఏంటి అని? ఒకవేళ అవినాష్ రెడ్డి గారు ఇక్కడ కడప లోక్సభ ఎంపీకి పోటీగా లేకపోతే నేను ఇక్కడ పోటీ చేయాల్సిన అవసరమే లేదు. మీ టార్గెట్ అవినాష్ రెడ్డి గారు అన్నా, నేను నిలబడిందే అందుకోసము, వివేకానంద రెడ్డి గారి కోసము. ఒకవేళ అవినాష్ రెడ్డి గారికి గెలిస్తే న్యాయం అటువైపు ఉంది అని ఒప్పుకుంటారా? నేను గెలుస్తున్నాను, ఐఎమ్ విన్నింగ్. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడకపోయినా ఆయన చుట్టూ ఉండే పరివారం మాత్రం చాలా గట్టిగా టార్గెటెడ్గా మాట్లాడుతున్నారు. మిమ్మల్ని ఎలా అనిపిస్తుంది? రాజశేఖర రెడ్డి గారిని ఎవరైతే తిట్టారో, అసెంబ్లీలో సైతం విజయమ్మ గారి చేత కంటితడి పెట్టించారో ఆ బొత్స గారు ఈరోజు మంత్రి. రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా, షర్మిలా గారు ఉన్నారా అంటే ఏం చెప్తారు? మా నాన్న మనసు నేను చాలా దగ్గరగా చూసిన దాన్ని. ప్రజల కోసం నీ గుండె కొట్టుకోకపోతే నీ గుండె కొట్టుకోవడం ఎందుకు? నన్ను ఎంతగా దూషించారు, ఎంతగా అవమానించారు. ఆఖరికి రాజశేఖర రెడ్డి గారి బిడ్డనే కాదు నేను అని విజయమ్మను కూడా అవమానించారు. మరి వారి అమ్మ విజయమ్మ గారు ఎటువైపు ఉన్నారు? బిడ్డ వైపు ఉన్నారా, కొడుకు వైపు ఉన్నారా? మీకు రైటా ఇష్టమా, లెఫ్టా ఇష్టమా? ఇటీవల ఒక ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం చెప్పారు కదా, షర్మిలమ్మ గారిని మిస్ అవుతున్నారంటే షర్మిలమ్మ గారిని నేను మిస్ అవుతున్నాను అనేది ఇప్పుడు అది ట్రోల్ కూడా అవుతుంది. అలాగే మీరు కూడా అన్నాను మిస్ అవుతున్నట్లుగా ఏమైనా అనిపిస్తుందా? హీ ఈజ్ మై బ్లడ్ బ్రదర్, ఐ డెఫినెట్లీ మిస్ హిమ్. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనము కడప జిల్లా, ఉమ్మడి కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మనం ఉన్నాం కదా. ఇక్కడ చూడొచ్చు వైఎస్ఆర్ నాటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ యొక్క విగ్రహం. ఆ విగ్రహం పక్కనే వైఎస్ఆర్ గారి గారాల పట్టి ఆయన తనయ వైఎస్ షర్మిలా గారి యొక్క ఫ్లెక్సీలు కూడా ఉంది. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ గురించి మనం చెప్పుకుంటే గతమెంతో ఘనం, వర్తమానం ఒడిదుడుకుల పయనం అని చెప్పుకోవచ్చు. అయితే గత ఘనకీర్తిని అందిపుచ్చుకోవడానికి వైఎస్ఆర్ తనయ షర్మిలా గారు నడుం బిగించి ముందుకు సాగారు. ఏపీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టి ముందుకు కదిలిన ఆమె పయనములో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నాయి, ఎలాంటి తీరుతెన్నులు, వీటన్నిటిని గురించి కూడా వైఎస్ షర్మిలా గారితో మనం అడిగి తెలుసుకుంటాం. ప్రస్తుతము ఇదే డిసిసి కార్యాలయంలో షర్మిలా గారు ఉన్నారు. ఒక్క విషయం చెప్పాలి ఇక్కడ మనకు, ఇంతవరకు ఏంటంటే ఏపీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వైఎస్ షర్మిలా గారు ఒక్క తెలుగు ఛానల్కి కూడా ఇంటర్వ్యూ ఇవ్వలేదు, పైగా యూట్యూబ్ ఛానళ్ళకి అస్సలు ఇవ్వలేదు. అయితే మొట్టమొదటిసారిగా సుమన్ టీవీకి అవకాశం వచ్చింది. ఈ ఇంటర్వ్యూలో అంతే మొత్తం ఆమె తీరుతెన్నుల గురించి కూడా ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకుంటాం. ఇప్పుడే ప్రచారాలు ముగించుకొని వైఎస్ షర్మిలా గారు కూడా డిసిసి కార్యాలయానికి వచ్చారు. చూస్తున్నాం కదా, మొత్తం కూడా వాళ్ళ కాన్వాయ్ అంతా వస్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత షర్మిలమ్మ గారితో అడిగి ఈ ప్రయాణంలో ఉన్న తీరుతెన్నుల గురించి ఆమెను అడుగు తెలుసుకుంటాం. ఒక్కసారి లోపలికి వెళ్దాం రండి.
పన్నట్టున్నారు బాగా ఎండకి. మళ్ళా మాకు పెద్ద ఆయన కనిపిస్తున్నారు, మహానేత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కనిపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని రాజశేఖర రెడ్డి గారిని వేరువేరుగా చూడలేమన్నమాట. రెండు అవిభాజ్య కవలలు అంటారు కదా, అలాంటిది. అలా ఆయన అంటే రాష్ట్ర విభజన, ఆ తర్వాత అంటే రాజశేఖర రెడ్డి గారి మరణం ఒకవైపు, రాష్ట్ర విభజన అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద శాపంలో మారిపోయింది. అంటే ఎవరు కాపాడలేరు ఇక పార్టీని అన్న తరుణంలో మీరు పగ్గాలు చేపట్టారు. అంటే నాన్నగారి యొక్క చరిష్మ మళ్ళీ కనిపిస్తోంది. ఎలా ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది మేడం రాష్ట్రంలో తిరుగుతుంటే? అసలుకి హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అన్న. రాజశేఖర్ రెడ్డి గారు మొదట పీసీసీ అయింది కూడా 1983లో, 40 సంవత్సరాల క్రితం. అప్పుడు కూడా కాంగ్రెస్ పరిస్థితి చాలా ఘోరంగా ఉండింది. అప్పుడు ఎన్టీఆర్ గారి వేవ్ ఫుల్ స్వింగ్లో ఉండింది. సో ఆ పరిస్థితి నుంచి రాజశేఖర్ రెడ్డి గారు హీ రిజరక్టెడ్ కాంగ్రెస్. అట్లా డెస్టినీ ఏమో రాజశేఖర్ రెడ్డి బిడ్డ మళ్ళీ అదే స్థాయిలో ఉంది. ఏదో ఒక రోజు కాంగ్రెస్ ఈజ్ గోయింగ్ టు బౌన్స్ బ్యాక్ అన్న. బికాస్ ది ఆన్సర్ లైజ్ ఓన్లీ విత్ ద కాంగ్రెస్ అనేది పీపుల్కి ఓవర్ టైం రియలైజేషన్ వస్తుంది. బికాస్ ఇప్పటికే 10 సంవత్సరాలు చూసారన్న. 10 సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి. మొదట చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. ఇద్దరిలో ఏ ఒక్కరన్నా కూడా అధికారంలో ఉండంగా మన ప్రత్యేక హోదా కోసమైనా, మన పోలవరంకైనా, మన రాజధానికైనా చేసింది ఏమీ లేదు. చెయ్యకపోగా, బీజేపీ మనకేది చెయ్యకపోగా వీళ్ళు వాళ్ళకే మళ్ళీ మద్దతు ఇస్తున్నారు. వాళ్ళతోనే, బీజేపీతోనే పొత్తు పెట్టుకుంటున్నారు, మళ్ళీ వాళ్ళకే తొత్తులుగా మారుతున్నారు. మరి అలాంటప్పుడు మన రాష్ట్రానికి ఆన్సర్ ఎవరు అనేది రాష్ట్ర ప్రజలు ఏదో ఒకరోజు ఆలోచన చేస్తారు. బికాస్ బీజేపీ అధికారంలోకి వచ్చినా మనకు ప్రత్యేక హోదా లాంటి వాగ్దానాలన్నీ ఏవి ఫుల్ఫిల్ కావు. చంద్రబాబు గారు వచ్చినా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా కూడా కావనేది ఈ 10 సంవత్సరాలలో ప్రూవ్ అయిపోయింది. ఎందుకంటే అధికారంలో ఉండి కూడా వీళ్ళు ప్రత్యేక హోదా అన్న ఊసే లేకుండా చేశారు. ఈరోజు మనకి ఎన్ని హామీలు కావాలన్నా, కడప స్టీల్ ఫ్యాక్టరీ అయినా, లేకపోతే దుగిరాజపట్నం పోర్ట్ అయినా, రాజధాని అయినా, పోలవరం అయినా, ఇవన్నీ జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ ఈజ్ ది ఓన్లీ ఆన్సర్ అనేది ప్రజలు గ్రహించే రోజు దగ్గరలోనే ఉంది. ఆల్సో బీజేపీ పాలిటిక్స్ కూడా, రిలీజియస్ బేస్డ్ రైటిస్ట్ పాలిటిక్స్ కూడా ప్రజలకు అర్థమవుతుంది. ఈరోజు ఒక గోధరా ఎప్పుడో ముందు జరిగింది, కానీ ఈ జనరేషన్లో మొన్న మణిపూర్ జరిగింది. మణిపూర్లో జరిగింది దారుణం. క్రైస్తవుల మీద ఊచకోత అన్నది చాలా చాలా దారుణం. 60,000 పీపుల్ బికేమ్ హోమ్లెస్. 2,000 చర్చెస్ వేర్ వ్యాండలైజ్డ్, డిస్ట్రాయిడ్. నగ్నంగా ఒక క్రైస్తవ మహిళని పరేడ్ చేస్తే అప్పుడు కానీ దేశమంతా తిరిగి చూడలేదు, ప్రపంచమంతా తిరిగి చూడలేదు ఏం జరుగుతుంది అని. సో మనకు తెలియని ఎన్నో జరిగాయి అక్కడ, మనకు తెలిసింది చాలా కొంచెం. బీజేపీ లాంటి రైటిస్ట్ పార్టీలు అధికారంలోకి వస్తే మళ్ళీ అవే రిపీట్ అవుతాయి. ఐఎమ్ ష్యూర్ పీపుల్ ఆర్ గోయింగ్ టు సీ డొల్లతనం చూస్తారు, బీజేపీ డొల్లతనం చూస్తారని నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. మీరు అంటున్నారు బీజేపీ లాంటి పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే పరిస్థితి ఇలా ఉంటుందని. కానీ బీజేపీ మొన్న నరేంద్ర మోడీ గారు ఒక ఇంటర్వ్యూలో అన్నారు కదా, కనీసం మ్యాజిక్ ఫిగర్కి అవసరమైన స్థానాల్లో కూడా ఏ పార్టీ పోటీ చేయడం లేదు, వీళ్ళ ప్రభుత్వంలోకి వచ్చేది, వీళ్ళ అధికారాన్ని చేపట్టేదని ఆయన అన్నారు కదా. అహంకారంతో కూడిన మాటలన్నా. అధికారము అహంకారానికి దారి తీస్తుంది. ఒక బీజేపీ తప్పితే ఎవరైనా మ్యాజిక్ ఫిగర్ లో 272 స్థానాల్లో పోటీ చేస్తున్నారా? వీళ్ళేది మాట్లాడేది అంటున్నారు కదా. భారతదేశం ఈయనకేమి పర్మనెంట్ గా ఎవడు రాసి ఇవ్వలేదు. ఎవరైనా కూడా మీరు అన్నారు ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ పార్టీ అంటే మళ్ళీ హిస్టరీ రిపీట్ అనేసి. కానీ ఇక్కడ హిస్టరీ రిపీట్ కావాలంటే ఇక్కడ ఉన్నది అంటే వైఎస్ఆర్ గారి గారాల పట్టి వైఎస్ఆర్ గారు తనే ఇక్కడ ఉన్నారు. అవతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ఆర్ పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా. అంటే మరి ఆయన చరిష్మా ఒకవైపు, రాజశేఖర రెడ్డి గారి చరిష్మాతో వచ్చిన మీరు ఒక, మరి కాంగ్రెస్ పార్టీకి పూర్వం ఎలా వస్తుంది? మొత్తం కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ కావచ్చు, నాయకులంతా అటువైపు ఉన్నారు కదా. ఇప్పుడు మీరు చూస్తున్నది ప్రస్తుతం రాజశేఖర రెడ్డి గారు 83లో పగ్గాలు చేపడితే ఇట్ విల్ టేక్ టైం. ఏదానికైనా సమయం సమాధానం చెప్తుంది. గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి కూడా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను మరి ఎందుకు నిలబెట్టలేదు? రాజశేఖర రెడ్డి గారి ఆశయం కదా జలయజ్ఞం అనేది. రాజశేఖర రెడ్డి గారు 54 ప్రాజెక్టులు ఆంధ్ర రాష్ట్రంలో మొదలుపెట్టాడు. 54 ప్రాజెక్టులలో 12 ప్రాజెక్టులు ఆయన పూర్తి చేశాడు. మిగిలిన ప్రాజెక్టులు జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి వస్తానే పూర్తి చేస్తానన్నాడు. మరి జలయజ్ఞంలో ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారు? సగం చేశారా, కాలు చేశారా, 10వ వంతు చేశారా? చూస్తే ఏది చేయలేదు కదా. మరి రాజశేఖర రెడ్డి గారి మార్క్ రాజకీయానికి, జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ రాజకీయానికి తేడా లేదు అని ఎలా అంటాం? రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీకి వ్యతిరేకి.
అవకాశం దొరికినప్పుడల్లా బీజేపీ పార్టీని ఖండించాడు రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే గోద్రా విషయమైనా లేకపోతే వాళ్ళ మతతత్వ ఐడియాలజీ రాజశేఖర రెడ్డి గారికి ముందు నుంచి ఎప్పుడూ నచ్చేది కాదు. మతం పేరుతో చిచ్చు పెట్టాలి, అది రాజకీయం చేసుకోవాలి, లేకపోతే మతాన్ని రెచ్చగొట్టాలి. మద్దతు ఇవ్వట్లేదు కదా, నేరుగా మద్దతు టీడీపీ జనసేన పొత్తుల్లో ఉన్నాయి, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గానే పోటీ చేస్తుంది కదా. కళ్ళ గంతలు కట్టుకున్న వాళ్ళకు కనిపించదండి. స్పష్టంగా కామన్ సెన్స్తో ఆలోచించిన వాళ్ళకు చంద్రబాబు గారి పొత్తు బహిరంగ పొత్తు అయితే జగన్మోహన్ రెడ్డి గారి పొత్తు అక్రమ పొత్తు అన్నది 5 సంవత్సరాలుగా రుజువు అవుతూనే ఉంది. ఈ 5 సంవత్సరాలలో ప్రతి బిల్లుకు మద్దతు ఇచ్చారు. ఈ 5 సంవత్సరాలలో బీజేపీ పార్టీ మోడీ అదానీకి ఏది ఇమ్మంటే అది ఇచ్చారు. గంగవరం పోర్టుతో సహా ఏది ఇమ్మంటే అది ఇచ్చారు. రిలయన్స్ వాళ్ళకి ఏది ఇమ్మంటే అది ఇచ్చారు. అసలు వాళ్ళు అడగడమే తరువాయి అన్నట్టుగా బీజేపీ పార్టీతో వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు బీజేపీ నాయకులన్నా ఇంకా బీజేపీ పార్టీలో ఉన్నారో లేదో కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం బీజేపీలోనే ఉన్నారు అన్న విధంగా వ్యవహరించారు గత 5 సంవత్సరాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.